హలో అండి, అందరూ బాగున్నారా? ఈరోజు మనం మళ్ళీ కథ గురించి మాట్లాడుకుందాం. ఇది నేను చాలా కాలం క్రితం రాసుకున్న ఒక కథ, చిన్న కథ. ఒక అడవిలోని ఒక చీమల గుంపు ఉండేది. అందులో ఒక చీమ కొంచెం స్పెషల్ అన్నమాట. ఇదేంటంటే మొత్తం రోజంతా పని అయిపోగానే అన్నీ పుట్టకి చేరిపోయి పడుకుంటున్న సమయంలో రాత్రిపూట బయటికి వెళ్తూ ఉండేది. అంటే నది ఒడ్డుకి వెళ్తుండడం, చంద్రుడిని చూస్తుండడం అలా చేసేది. ఇదంతా కూడా ఎవరు గమనించకుండా చేస్తూ ఉండేది అన్నమాట. కానీ ఒకరోజు దీని ఫ్రెండ్ లాంటిదే అనుకుందాం, పక్కనే ఉన్న ఒక చీమ చూసింది. ఇది రోజు రాత్రి ఎక్కడికో వెళ్తున్నది, ఏం చేస్తుందో చూద్దామనేసి దాని వెనకాతలు వెళ్తుంది. దాని వెనకాతలు వెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేస్తుంది అన్నమాట. ఈ చీమ రోజు అక్కడికి వెళ్ళి పుల్లలు ఏరుతూ ఉంటుందన్నమాట. పుల్లలు ఏరి అన్నీ పేరుస్తుంటుంది. దీనికి ఆతృత ఆపుకోలేక అడుగుతుంది అన్నమాట ఈ రెండో చీమ, ఏం చేస్తున్నావే నువ్వు, పుల్లలు ఏరుకుంటున్నావు రాత్రిపూట ఇక్కడికి వచ్చి, ఎందుకు, ఏం అవసరం అనేసి అడుగుతుంది. వెంటనే ఈ చీమ "అరే, చూసేసావా" అనేసి అనుకుంటుంది. సర్లే చూశాను కానీ అసలు ఏమైందో చెప్పు అనేసి అంటుంది. అంటే అక్కడ చూసావా చంద్రుడు ఉన్నాడు అనేసి అంటుంది. చూశాను, ఏముంది అంటే ఆ చంద్రుడిని చేరుకోవడానికని నిచ్చెన తయారు చేయడానికని పుల్లలు ఏరుకుంటున్నానే అంటుంది. వెంటనే ఈ చీమ ఆపుకోలేక నవ్వేస్తుంది అనమాట ఫక్కమని. ఆ చంద్రుడిని చేరుకుంటావా నువ్వు, దాని గురించి పుల్లలు ఏరుతున్నావా, బుర్ర ఉందా నీకు అసలు అని అడుగుతుంది. అంతేలే, ఈరోజు నేను ఇంకా చంద్రుడిని చేరుకోలేదు కాబట్టి నువ్వు అలా నవ్వుతున్నావు నన్ను చూసి, అదే నేను చేరిపోయి ఉంటే నువ్వు వేరేలా అడుగుతూ అంటుంది. ఈ చీమ ఆలోచనలో పడుతుంది. ఏమంటున్నావు అసలు అని అంటే, ఒకవేళ నేను చంద్రుడిని చేరుకొని ఉండుంటే ఎలా వెళ్ళావని అడుగుతావు నువ్వు, ఈరోజు నువ్వు వెళ్తావా అని అడుగుతున్నావు అనేసి అంటుంది. మళ్ళీ ఆలోచిస్తుంది, ఇదేదో నిజంలాగా ఉందని. ఇప్పుడు ఏంటంటే మీరు పని చేసేటప్పుడు వెనకాతల నుంచి చాలామంది మీ కాళ్ళు పట్టుకొని లాగుతారు, కిందకి లాగుతారు, మీరు పైకి ఎక్కనివ్వకుండా ఆపుతారు. నువ్వు చేయగలవా అని అన్ని ప్రశ్నలు వస్తాయి. ఈ ప్రశ్నలన్నిటినీ మీరు ఆలోచించకుండా మీరు ముందుకెళ్తేనే మీరు సక్సెస్ అవుతారు. మీరెప్పుడూ కూడా సైలెన్స్లోనే పనిచేయాలి. మీ సక్సెస్ ఎప్పుడూ కూడా విజయ కింకారం చేయాలి. అంతే. థ్యాంక్ యూ.